ప్రతిరోజు అందరికి చెప్తున్నాం కదా, ఈ రోజు కూడా కె లక్ష్మీనారాయణ, కె సోమశేఖర్. వారు ఎవరు రామా చెప్పండి వివరము. సరే తెలంగాణ చెప్తాను. ఈ ఊర్లో అందరికి భజనలు చేపిస్తుంటాడు ఆయన కుమారులు, ఎవరు ఆయన కాబట్టి భజన కృష్ణ అని చేపిస్తుంటాడు కదా. అందరికి చెప్తుంటా, ఎట్లా చెప్తుంటా, వాళ్ళని వాళ్ళు పెట్టారు, వాళ్ళ కుమారులు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కోడళ్ళు అని. ఆ రకంగా నేను కూడా చెప్పుకోవాలి కదా. అందుకనే నా కొడుకుల పేరు పెట్టినా. నాకు కూడా మనమండ్లు, కొడుకులు, కోడళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు విద్యావంతులై ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వాళ్ళు కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మీ అందరినీ నేను కూడా పోయి చేసి వస్తున్నా. మరి ఒక్కనాడలో నేను పెట్టాలి కదా. లక్ష్మీనారాయణ సోమశేఖరే నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు. కాబట్టి ఇది కూడా నేను పెట్టే స్తోమత నాకు లేదు. యథార్థంగా చెప్తా, నిదానంగా వినండి. ఇది పెట్టే స్తోమత నాకు లేదు. అనుకోకుండా ఓ సంవత్సర క్రితం ఒకరికి అలాంటి ఆయనకి పెళ్లి అయిపోయింది, జ్యోతిష్ శాస్త్రంలో తేలింది. ఆ టయానికి పెళ్లి అయిపోయింది. దంపతులు వచ్చి నాకు బహుమానం ఇచ్చిపోయారు. నిన్న పెళ్లి అయిపోయింది, టయానికి అయిపోయింది. భగవంతుని విద్య అంటే చాలా గొప్పది. అందుకనే విద్య నేర్పాలని నేను ఇంతమందికి శ్రమపడి ఏ పైసలు లేకుండా ఫ్రీగా చెప్తున్నా. కానీ భగవంతుడు నాకు ఈరోజు ఖర్చు కన్నా ఎక్కువ ఇచ్చి పంపించినారు, ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు. అందుకనే నా పేరు పెట్టుకుంటే బాగుండదని నా కొడుకుల పేరు పెట్టా. వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి కదా. మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు అందరూ ఆయురారోగ్యాలతో సకల విద్యావంతులై సకల ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ చెప్తున్నా. కాబట్టి నేను కూడా నా కుటుంబాన్ని ఒకటి చెప్పుకోవాలని ఉద్దేశంతో భజన కృష్ణ అంటే మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఈ రకంగా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి సన్నిధానంలో కూడా అల్పాహార కార్యక్రమం జరగాలి ఈ సంకల్పంతో పెడుతున్నాం. ఇది మూడవది. కాబట్టి జై శ్రీరామ్.